హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఉదయాన్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే రైస్ ఐటమ్ అండి. అలానే సండే టైంలో నాన్ వెజ్ కర్రీతో పాటు బిర్యానీ చేసుకునే బదులు ఒక్కొక్కసారి ఇలా క్యాప్సికమ్ రైస్ కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రిపరేషన్ టైం కూడా ఒక పావు గంటలో అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొన్ని రైస్ ఐటమ్స్ వీడియోస్ అనేది మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. నేను వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అలానే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా క్యాప్సికమ్ రైస్ తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత 3 లవంగాలు, ఒక ఇలాచి, చిన్ని దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి చిన్నిగా తరిగిన 1 స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. చాలా చిన్నగా తరగాలి వెల్లుల్లి అనేది. అలానే వెల్లుల్లి కొంచెం బాగా వేగిన తర్వాత దానిలోకి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఉల్లిపాయ ముక్కల్లో లైట్గా ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి ముక్కలు అనేది. అలానే టైం కూడా చాలా సేవ్ అవుతుంది. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి వేసాం కదండి, అవి తీసేసుకోవాలి. ఇవి ఫ్లేవర్ కోసమే వేసామండి. పిల్లలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఇవి కనుక తగిలితే కొంచెం చిరాకు పడతారు కదా, ఇలా తీసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టొమాటోలు ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి. అలానే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టూ క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మరీ సన్నగా ఉండకూడదు, మరీ పెద్దగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి క్యాప్సికమ్ ముక్కలు. ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టొమాటో పైన, క్యాప్సికమ్ ముక్కల పైన కొద్దిగా సాల్ట్ని జల్లుకుని కదపకుండా మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు అలా వదిలేయాలండి. టొమాటో ముక్కల మీద ఇలా ఉప్పు వేయడం వల్ల టొమాటో ముక్క అనేది త్వరగా మగ్గిపోతుందండి. అసలు మనకి ముక్క అనేది కనిపించదు. అదే మీరు ముక్కలు వేసి ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఇవి వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అలానే టొమాటో ముక్కలు కూడా త్వరగా వేగవు. 3 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టొమాటోలు కలుపుకోవాలి. చూసారు కదా టొమాటో ముక్క అనేది ఎంత స్మూత్ అయిపోయిందో. టొమాటోలు మొత్తం కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కలు వేసిన తర్వాత స్టవ్ సిమ్లోనే ఉంచాలండి, మీడియంలో హైలో పెట్టకూడదు. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, దానితో పాటే పావు టీ స్పూన్లో సగం మిరియాల పౌడర్, అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలోనే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువండి. ఈ రైస్ కొంచెం స్పైసీగా అయితేనే బాగుంటుంది క్యాప్సికమ్ ఫ్లేవర్కి. కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడు దీనిలోకి కొంచెం పాలను యాడ్ చేసుకోవాలండి. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దానిలో సగం పాలైతే సరిపోతుంది. పచ్చి పాలను యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరలో కొంచెం కాడలు ఎక్కువ ఉండేలా చూసుకుని యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నా.
రైస్ వేడిగా ఉన్నట్లయితే ముద్దయిపోతుందండి. వేడిగా ఉండకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉండాలి లేదా చల్లారిన రైస్ అయినా పర్వాలేదు. వేడి వేడి అన్నం మాత్రం అస్సలు వెయ్యొద్దు. అన్నం వార్పు తీసిన వెంటనే ఒక పళ్ళెంలో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నారనుకోండి, మనకి త్వరగానే చల్లారిపోతుంది రైస్ అనింది. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో గరం మసాలా పౌడర్, అలానే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్‌లో పెట్టి దీన్ని మగ్గించుకోవాలి. ఇక్కడ నేను పావు కేజీ వరకు తీసుకున్నానండి రైస్. ఒక 5 మినిట్స్ వరకు మూత తీయకూడదండి. ఇది 5 మినిట్స్ తర్వాతండి చూడండి మసాలా అంతా రైస్‌కి బాగా పడుతుంది. మళ్ళీ ఒకసారి మొత్తం కింద నుంచి పై వరకు జాగ్రత్తగా కలుపుకొని, మూత పెట్టుకొని, ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలండి స్టవ్ సిమ్‌లో పెట్టి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే క్యాప్సికమ్ రైస్ అనేది తయారైపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది క్యాప్సికమ్ రైస్. టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.